హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఒక దేశం ఒక ఎన్నిక, దీని మీద గవర్నమెంట్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే ప్రతిపక్షం మాత్రం ఒక సీరియస్గా క్వశ్చన్ చేస్తుంది. ఏంటి అంటే చూద్దాం. దేశ రాజకీయాల్లో ఒకటే హాట్ టాపిక్ ఉంది, అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీని గురించి ఎప్పుడో ఎన్నో రకాలుగా డిస్కషన్స్ అవి జరిగాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షం ఒక పెద్ద బాంబ్ షెల్ పేల్చిందని చెప్పాలి. లా కమిషన్ చీఫ్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేశారు. మరి ఏంటి, ఏం క్వశ్చన్ చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎందుకు అసలు ఫైట్ చేస్తున్నారనే విషయాల్ని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్ ఎలక్షన్ వన్ నేషన్ అసలు ఏంటిది అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాని గురించి తెలుస్తుంది. చాలామందికి తెలుసు, బట్ తెలియకపోవచ్చు. దాని గురించి ఒకసారి చూస్తే క్లియర్గా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభ అంటే పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఈ రెండు దేశమంతా ఒకేసారి జరగడమే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. మరి ప్రభుత్వానికి ఏం లాభం, ఎందుకు ఇలా చేద్దామంటుంది, మరి ప్రతిపక్షం ఎందుకు దీని గురించి నో చెప్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ప్రభుత్వం తరపు నుంచి దీనివల్ల పెద్ద లాభాలు ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డబ్బుని ఆదా చేయడం. ఎన్నికల కోసం వేల కోట్ల రూపాయల డబ్బు అనేది ఖర్చు పెడతారు కదా, అది సేవ్ అవుతుంది అని. అంతేకాకుండా అభివృద్ధి కూడా స్పీడ్ అవుతుందంట. ఎలా అంటే దేశంలో ఎప్పుడు ఎన్నికలు కూడా ఉండదు కాబట్టి అభివృద్ధి పనులు కొంచెం స్పీడ్గా చేయొచ్చు అనేది వాళ్ళ వర్షం. మరి అంత మంచి విషయం జరుగుతుంటే ప్రతిపక్షానికి ఎందుకు నొప్పిగా ఉంది, ఎందుకు అడ్డుకుంటున్నారని మీరు జనరల్గా అనుకోవచ్చు. సో అదే ఇక్కడ ట్విస్ట్ అంతా. ఇక్కడ ప్రతిపక్ష నాయకులు డైరెక్ట్గా లా కమిషన్ చీఫ్ని కలిసి సీరియస్గా క్వశ్చన్ చేశారు. మరి వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళ ప్రశ్న ఏంటి అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా, దీనివల్ల ప్రాంతీయ పార్టీల పవర్ అనేది తగ్గిపోతుందా అనేది వీళ్ళ క్వశ్చన్. కరెక్టే కదా. సో దేశ ప్రజాస్వామ్యానికి మరి ఇది ప్రమాదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కదా అనేది వాళ్ళ పాయింట్. చాలా స్ట్రాంగ్గా నిలదీశారు. సో దేశానికి మేలు చేయాలి అనుకుంటున్న ఒక పెద్ద నిర్ణయం మీద ఇప్పుడు ప్రతిపక్షం లీగల్గా పొలిటికల్గా పెద్ద ఫైట్కి దిగింది. సో లోకల్ ఎలక్షన్స్ లేకపోతే లోకల్ లీడర్స్ ఎవరు లేదంటే ఎలా ఉంటుంది, లా కమిషన్ చీఫ్ దీనికి ఎలాంటి ఆన్సర్ చెప్తారు, ఇవే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఈ పొలిటికల్ వార్ ఎక్కడికి దారితీస్తుంది అనేది డీటెయిల్గా మనం తెలుసుకుందాం. కానీ దానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవాలి కదా, మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే. సో ఇలాంటి విషయాలు మీకు తెలియజేస్తూనే ఉంటాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. స్టే ట్యూన్డ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.